హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద నీరాజ్ ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. మరో కొత్త క్యాంపింగ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నాతో పాటు తమ్ముడు అయితే ప్రవీణ్ అయితే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా అయితే మంచి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళి ఈరోజు మన క్యాంపింగ్ అయితే ఏ విధంగా అయితే గడుస్తుందో మీ అందరు కూడా చూపిస్తాను. తంబి, మన సిటీలో కంటే ఇక్కడే ఎండ ఎక్కువ ఉన్నట్టుగా ఉంది కదా, అడవి అనే ఎంత అడవిలో ఉంది కదా, ఇక్కడ అడవి జంతువులు ఏమి ఉంటాయంటావా? అడవి జంతువులు గట్ట అంటే అంత క్రూర మొగాలు గట్ట ఏమైతే ఉండవు తంబి. ఉంటే నక్కలు, చెమరపిల్లు, ఇంకా ఎలుగు బంట్లు గట్ట అయితే ఉంటాయి. ఎలుగు బంట్లు అయితే ఉంటాయి, కానీ ఇప్పుడు కొండలపై నుంచి అయితే ఈ టైంలో లైటింగ్ ఉంటుంది కాబట్టి కిందకైతే రావు తంబి. మన నైట్ టైంలోనే అయితే అటువంటి టైంలోనే అయితే కిందకైతే వస్తాయి. సరే, ఇంకా ముందుకెళ్ళి మనం అయితే మంచి ప్లేస్ అయితే ముందు ఎదుర్కోవాలి. జంతువులు అయితే తర్వాత సంగతి. తంబి, ఇదే తంబి మన ప్లేస్ అయితే ఎక్సలెంట్ గా ఉందనే. తంబి, నువ్వు సామాన్లు గట్ట తీసి ఇలా నీ ఎదురుకారణ అయితే తీసుకొస్తాను. కార్బన్ అయితే వేగం కట్టాలి, లేదంటే వర్షం గట్ట పడింది అనుకో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే అన్న, ఈ లోపల రెడీ చేస్తాను. ఇగో 2 కర్రలను అయితే తెచ్చాను. వీటితోనైతే కట్టేద్దాం. సరేనా? తంబి, ఇటుపక్క కట్టడం అయిపోయింది. ఇది కూడా కట్టేసాను. ఓకే, ఇలా పట్టుకో, కట్టేద్దాం. ఇంకా వర్షం పడినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఫటాఫట్ సామాన్లు తీసుకొని కుక్ చేసుకుందాం. ఎప్పటికీ చాలా టైం అయిపోయింది. గాలి ఇబ్బంది పెట్టేస్తుంది. ఇంకా బిర్యానీ మసాలాని తీసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. తమ్మి, స్మెల్ ఎలా వస్తుంది? సూపర్ ఉందనే స్మెల్ అయితే. వాటర్ కూడా బాగా సరిపోయింది తమ్మి. ఇంకా దించేద్దాం దీన్ని. ఓకే, ఇంకా చికెన్ పెట్టుకుందాం. చికెన్ అయిపోయింది. ఇంకా బిర్యానీ కూడా తినేద్దామా? ఓకే అన్న. కెమెరామ్యాన్ చలో. కూర్చో. సరిపోతుంది. వాసన అయితే మాత్రం భలేగా వస్తుంది. ఉప్పు కారం గట్ట మరి ఎలా ఉందో? టేస్ట్ కూడా బాగానే ఉందండి. బాగుందా? బాగుంది. ఓకే ఓకే, ఇదండి. అయితే చికెన్ కూడా వేస్తాను. ఇంకా చికెన్ కూడా ఏ విధంగా ఉందో తినేసి చెప్పు. సరిపోతుంది. ఎలా ఉంది? కూడా బాగుందండి. బాగుందా? చాలా బాగుంది. నేను కూడా ట్రై చేస్తాను. పీజాలు కూడా బాగా ఫ్రై అయ్యా.
సెట్ అయింది. రైస్ అయితే చిన్న పలుకు ఉంది, కొంచెం ఉడుకుంటే సెట్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో, నచ్చితే ఏ విధంగా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన నీరజ్ ద ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయండి. మరో మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.